నీ పరిచర్యను తుదముల్చుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము. నువ్వు క్రీస్తు బిడ్డవు కాదు, క్రీస్తు నీలో లేడు. ఒక తప్పుకు మీరు చూడండి, 4వ కీర్తన 4వ వచనం చదవండి. 4వ కీర్తన 4వ వచనం చదవండి. ఏం చేయొద్దంట? భయమునంది పాపము చేయొద్దు. చాలు. భయమునంది నువ్వు పాపము చేసావనుకో, అంటే ఎవరో నిన్ను భయపెట్టారో, లేకపోతే ఎవరో నిన్ను నిందించారో, ఎవరో నిన్ను ఏదో చేశారని నీవు ఇంకో పాపం చేసావనుకో, నరకానికి తప్ప ఇంకొక మార్గం నీకు లేదు. నీతో సహకరించేవారు కూడా అదే మార్గంలో పడతారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పౌలు చెప్తున్నాడు, దావీదు చెప్తున్నాడు, భయమునంది పాపం చేయకండి. మిమ్మల్ని ఎవరైనా బెదిరించాడా? దేవునికి స్తోత్రం. నన్ను ఒక ఆయన కొట్టడానికి వచ్చాడండి, తలంచా, దేవునికి స్తోత్రం అన్న, హల్లెలూయా. ఒక ఆయన నన్ను ఉమ్మిచ్చాడు, ఒక ఆమె ఉమ్మిచ్చింది, దేవునికి స్తోత్రం అని చెప్పా, హల్లెలూయా. మనం కొట్టలేము, తిట్టలేము, కానీ వారిని క్షమించే ప్రార్థన మనం చేస్తే అద్భుతం జరుగుతుందని. ఈనాడు దేవుని బిడ్డలారా, పౌలుకు ఎలాంటి వ్యతిరేకత ఉన్నదో ఈరోజు అనేక సంఘాలలో కూడా బయట వారి కంటే సంఘాలలోనూ ఎక్కువ ప్రమాదంగా ఉంది సేవకునికి. ఇక్కడనే కాదు, ప్రపంచంలో ఉన్న జరుగుతున్న సంఘటన నేను మీకు చెప్తున్నాను అన్నమాట. కనుక ఇక్కడ ఎవడైనాను మీకు దుఃఖము కలుగజేసిన ఎడల, ఎవడైనాను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రం కాదు, నీకు కూడా ఉంది. నాకు కాదండి, ఆమె గురించి మాట్లాడతా. ప్రార్థన చెయ్యాలి. 6వ వచనం చదువమ్మా. అట్టివానికి ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలునుగు. కనుక
మీరిక వాని క్షమించక, వాని శిక్షింపక, క్షమించి ఆదరించుట మంచిదంట కదా. ఏమంట? ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తారండి, లోకములో ఉన్నాం, ఎవరైనా పొరపాటు చేస్తారు, ఎవరైనా బలహీనతలు ఉంటాయి మనుషులకు. ఆ బలహీనతలను బట్టి కదండి వారిని క్షమించాలి అని పౌలు చెప్తున్నాడు అన్నమాట. ఎప్పుడైతే మనం క్షమిస్తామో దేవుడు మన పట్ల అద్భుతం జరిగిస్తాడు. ఎప్పుడైతే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన ఇప్పుడు తప్పు లేకుండా ఇక్కడ నాదికి చూడండి అమ్మ, మీరు అక్కడిక్కడ చూస్తే సాతాను వస్తాడు మధ్యలోకి. మీరు అటు చూడవద్దు. పిల్లలు ఏడుస్తుంటారు. మీరు ఎందుకో సినిమా హాల్లో చూడలేదా ఎప్పుడు? వాడు పక్కోడు ఎంత ఏడ్చినా వాడి దిక్కు చూడరు, థియేటర్ దిక్కే చూస్తారు, బొమ్మ దిక్కే. హల్లెలూయా, హల్లెలూయా. జర 2 చేతులు ఎత్తి చెప్పండి, మంద ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక వ్యక్తి పొరపాటు చేసిండంటే ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఆల్రెడీ శిక్ష ప్రారంభిస్తాడు. కానీ నీకు అర్హత లేదు ఆ వ్యక్తిని శిక్షించటం అనగాని, నోటితో మాట అనడం కానీ నీకు అర్హత లేదు. నీకే కాదు, ఇక్కడ నిలబడ్డ నాకు కూడా లేదు అన్నమాట. అందుకే నేను సైలెంట్ కూడా. ఎవరైనా మనకు అర్హత లేదు. చాలామంది నేను చెప్తున్నా కదా, ఈరోజు కూడా కొంతమంది దేవుడు దీవిస్తున్నాడు. ఈ వచనము ప్రకారంగా, ఈ వచనానికి అనుకూలంగా కొందరు ఉన్నారు, ఆ ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు. దయచేసి మీ కాళ్ళు మొక్కమంటే మొక్కుతా, మీరు ఆశీర్వాదం పొందాలి. దేవుని కృపలో మీరు ఉండాలి. హల్లెలూయా. దేవుని కృపను మీరు దేవుని కృపను నిరార్థకం చేయకుండా దాని ఆ యొక్క దేవుని కృప మీలో నుండి జీవజల నదుల్లాగా ప్రబలించాలి. కానీ పోయినంత పొడుగు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ పెట్టుకోకండి. హల్లెలూయా. కనుక పౌలు అంటున్నాడు, శిక్ష సాలు, వాడు నన్ను దేశించాడు, నేను వాని సాలు. కానీ అంటే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, సిమి అని. ఆయన తరుముతున్నప్పుడు, దావీదు పారిపోతున్నప్పుడు సిమి దావీదుని తిడతాడు. ఆ తిట్టినప్పుడు చాలామంది, నువ్వు సెలవిస్తే ఈ సిమిని, వీడు చచ్చిన కుక్క, వీడిని చంపేస్తామంటే, వద్దు, దేవుడు వానికి అవకాశం ఇచ్చాడు నన్ను తిట్టడానికి. దేవుడు వానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి తిట్టుకొని అన్నాడు అన్నమాట. తర్వాత ఆ యుద్ధం అయిపోయిన తర్వాత తన ఇంటికి వచ్చి ఆయన వృద్ధాపములో ఇక రేపు చనిపోతాడు అనగా తన కొడుకును పక్కన కూర్చోబెట్టుకొని ఏం చెప్పాడంటే, ఫలానోడు నన్ను తిట్టాడు, వాడు రక్తం ఓర్చకుండా వాడు చచ్చిపోవాలి అని దావీదు తన కుమారునికి చెప్తే, తన కుమారుడు ఏం చేశాడు తెలుసా? ఒక గడువు పెట్టాడు. యెరూషలేములో నువ్వు ఇల్లు కట్టుకొని ఉండు, యెరూషలేములో ఇల్లు కట్టుకొని ఉండి యెరూషలేము ప్రాకారాలు నువ్వు దాటావా అన్నాడే నువ్వు చస్తావు అని చెప్పాడు. అర్థమైందన్నమాట. యెరూషలేములో ఉండు, ఇల్లు కట్టుకొని కాపురం ఉండు. యెరూషలేము నుండి పక్కకు ఊరికి పోయినవని నాకు తెలిసిందా, అప్పుడే నువ్వు చస్తావని చెప్పాడు. అయ్యా, ఇదేదో బాగుంది, నీ మాట ప్రకారంగా ఉంటానని యెరూషలేములో ఇల్లు కట్టుకున్నాడు, బాగుంది. 2-3 సంవత్సరాలు అయిన తర్వాత తన పనివారు ఆయనకు చెప్పపెట్టకుండా వెళ్ళిపోయి వేరొక ప్రాంతంలో నివసిస్తున్నారని ఈయనకు వర్తమానం వచ్చిన తర్వాత ఇది మర్చిపోయాడు. ఏది? యెరూషలేము దాటినాడే నువ్వు చస్తావన్నది మర్చిపోయాడు. అర్థమవుతుందా? ఇప్పుడన్నా అర్థమైందా? సమయం వరకు కన్న తండ్రిని యొక్క నాయన కృపను చూపించి ప్రభా ప్రారంభం మొదలు ఇప్పుడు తోడుగా ఉన్నందుకు వందనాలు అయ్యా. నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేమందరం పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో
అయ్యా నీ యొక్క సన్నిధిలో ఆనందించడానికి, పరిశుద్ధమైన నీ నామమును బట్టి అయ్యా సంతోషించుతూ నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పెద్ద తండ్రి నీకు వందనాలు. మరి ఆరాధనలో ఏకీభవించిన ప్రతి ఒక్కొక్కరిని బలపరచండి, వారితో మీరుండండి అయ్యా. నీ యొక్క కనికరమును చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ యొక్క సన్నిధి కాంతి నాయన ఆరాధనలో ఏకీభవించిన ప్రతి ఒక్కొక్కరి పైన ప్రకాశింపచేసి, వారి కుటుంబముల మీద నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి అయ్యా నీ హస్తము ప్రతి ఒక్కొక్కరికి తోడుగా వచ్చి తండ్రి గొప్ప కార్యాన్ని జరిగించండి. మేలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారితో ఉండి గొప్ప కార్యాలను జరిగించండి. అక్కరలో అవసరతలో మీరే కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా రాలేకపోయిన వారిని దర్శించండి, నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ సన్నిధిలో మేము అందరం కూడా సిద్ధపాటుతో ముందుకు ఆయన కొనసాగినట్లుగా మరి ప్రభు నీ కృపను చూపించండి. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆయన నీ నామానికి మహిమకరంగా ఇప్పటి వరకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభు. నీ దాసుని నిలబెట్టుకొని గొప్ప కార్యములను జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇప్పటి వరకు నాయన కృపను విస్తరింపజేసి ఆయన ఎటువంటి కార్యక్రమం కానీ ప్రభు సౌండ్ సిస్టమ్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆయన మరి మంచి ఆరాధనలో మేము అందరం ఏకీభవించడానికి, నీ సన్నిధిలో సంతోషించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి ఈ దినముల రాలేని విడిలో చేరిన మనకు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల కుటుంబాలకును, గ్రామాలకును, అలాగే విధవరాలకును, దిక్కులేని వారికి, వెలుచున్న మీ ప్రయాణంలో సకల పరిశుద్ధుల సదాకాలం తోడై ఉండనుగాక. ఆమేన్.